రాజకీయాల్లో ఎమ్మెల్సీ ఫలితాలు అత్యంత ఆసక్తిని రేపాయి. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కోట ఎన్నికల్లో వైసీపీ పార్టీకి గట్టి షాకే తగిలింది. ఈ ఎన్నికల్లో వైసీపీకి టీడీపీ నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పట్టభద్రులు ఏకంగా 3 స్థానాల్లో ఫ్యాన్ పార్టీని ఓడించారు. ఇక ఈ షాక్ నుంచి బయటికి రాకముందే ఎమ్మెల్యే కోటాలో కూడా తెలుగుదేశం జెండా ఎగిరింది. కావలసిన బలం లేకున్నా అభ్యర్థిని నిలబెట్టి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇది కాస్త వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. గెలవటం కష్టమనుకున్న సీటులో అభ్యర్థిని నిలబెట్టి ఎమ్మెల్సీ ఎగరేసుకుపోయింది తెలుగుదేశం పార్టీ. వచ్చే సాధారణ ఎన్నికల్ని తాజా పరిస్థితులు ప్రభావితం చేస్తాయనే చెప్పవచ్చన్న వాదన మరింత బలపడినట్లయింది. మరోవైపు ఈ ఫలితాలు టీడీపీకి మరింత బూస్టునిస్తే వైసీపీని నైరాశ్యంలోకి నెట్టేసింది. అధికార పార్టీ వైసీపీలో అసహనం రోజురోజుకీ పెరిగిపోతోంది. వచ్చే 2024 ఎన్నికల్లో ఓటమి భయం వైసీపీ నాయకులను వెన్నాడుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని రౌడీ మూకలతో అరాచకం సృష్టించేందుకు ప్రయత్నాలు జరుపుతోంది. అయితే వాటిని టీడీపీ శ్రేణులు సమర్థంగా తిప్పికొడుతుండటంతో పలుచోట్ల ఘర్షణ వాతావరణం ఏర్పడి ఉద్రిక్తతకు దారితీస్తోంది. రాజధాని అమరావతి, పుట్టపర్తి, తెనాలిలో జరిగిన సంఘటనలే అందుకు నిదర్శనం. తెనాలిలో కౌన్సిల్ సమావేశ మందిరంలోనే ఏకంగా ఒక కౌన్సిలర్ను చితకబాదిన సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆ వీడియోలో కొంతమంది కౌన్సిలర్లు వీధి రౌడీల తరహాలో దాడికి పాల్పడటం సభ్య సమాజం సిగ్గుతో తల ఉంచుకునేలా చేసింది. ఈ సంఘటనను నిరసిస్తూ ఆరివైశ్య సంఘాలు తెనాలి బంద్కు పిలుపునిచ్చాయి. ఆ బంద్కు టీడీపీ మద్దతు ప్రకటించింది. బంద్ సందర్భంగా ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా శాంతియుత నిరసన చేపట్టారు. అయితే కొంతమంది అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకుని నిరసన అడ్డుకోవడంతో మరోమారు ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు రంగప్రవేశం చేసి టీడీపీకి చెందిన నాయకులను అరెస్ట్ చేసి బలవంతంగా కొల్లిపర పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ వాహనం నుంచి టీడీపీ వాణిజ్య విభాగం నాయకుడు డూమ్డి రాకేష్ కింద పడిపోయారు. దీంతో టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆర్యవైశ్య సామాజిక వర్గంలో విభేదాలు సృష్టించే విధంగా అధికార పార్టీకి చెందిన కొందరు వ్యవహరించడంతో పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఏర్పడింది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆర్యవైశ్య సామాజిక వర్గ ప్రతినిధులకు మద్దతుగా నిలిచి అధికారులతో వాగ్వాదానికి దిగారు. పుట్టపర్తిలోనూ అధికార పార్టీ దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అనంతరం అక్కడి ఎమ్మెల్యే అవినీతిపై పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై దాడి జరిగింది. ఆయన వాహనాన్ని రౌడీ మూకలు ధ్వంసం చేశాయి. అయినప్పటికీ పోలీసులు పల్లె రఘునాథరెడ్డిని అరెస్ట్ చేసి బలవంతంగా తరలించే ప్రయత్నంలో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. ఈ సంఘటనతో ప్రశాంతతకు ఆలవాలమైన పుట్టపర్తిలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అమరావతి రాజధాని పరిరక్షణ కోసం మహిళలు, రైతులు జరుపుతున్న ఆందోళన మార్చి 30వ తేదీ వరకు 1200వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వైసీపీ మినహా మిగిలిన పార్టీల నాయకులు అమరావతి రైతుల వద్దకొచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై అధికార పార్టీ అండదండలతో 3 రాజధానులు మద్దతుగా నిర్వహిస్తున్న శిబిరం వద్ద కొంతమంది దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో బీజేపీ నాయకుని వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఆ వాహనంలో ఉన్న పార్టీ కార్యకర్తకు గాయాలయ్యాయి. పార్టీలకు అతీతంగా జరిగిన ఈ సంఘటనను టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఈ విధంగా వివిధ ప్రాంతాల్లో అధికార పార్టీ చేస్తున్న దాడులు, దౌర్జన్యాలు ఆ పార్టీ నాయకుల్లో నెలకొన్న అసహనాన్ని, అభద్రతాభావాన్ని సూచిస్తున్నాయి.